హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ రెసిపీ మటన్ పాయ. పర్ఫెక్ట్ అండ్ సాఫ్ట్గా కుక్ అయిన మటన్ పాయ రోటీతో చాలా బాగుంటుంది. స్పైసెస్ యాడ్ చేసి నా స్టైల్లో మటన్ పాయ ప్రిపేర్ చేశాను. అయితే ఈ మటన్ పాయ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఇది 4 పీసెస్ ఆఫ్ మటన్ పాయ 3-4 టైమ్స్ వాష్ చేసి ఇలా కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ కట్ట పుదీనా కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకొని దాని కాడల వరకు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 4-5 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా పాయ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ ఉడకనట్లయితే ఇంకా 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత పాయాని సపరేట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. పాయా సూప్ని ఇలా స్ట్రెయిన్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. 1 కప్పు జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. ఇది మొత్తం కలిపి 100 గ్రామ్స్. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి. పాయ ప్రిపేర్ చేయడానికి ఒక 50 గ్రామ్స్ ఆయిల్, 4 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి మీడియం సైజ్ 3 ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత సపరేట్ చేసి పెట్టుకున్న పాయాని ఇందులో వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ స్పైసెస్ ఎక్కువగా వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలపాలి. అదే గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీలో పోసుకోవాలి. జీడిపప్పు, బాదం పేస్ట్ వేసాక చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత పాయా సూప్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాయ కొంచెం కుక్ అయ్యాక కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మటన్ పాయ రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.